సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఇంకెక్కువ చేస్తూ ఉంటారు ఈ మిస్టేక్ అనేది. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎందుకంటే అన్నీ తెలుసు నాకు, ఇంకా ఇప్పుడు వెళ్ళకుండా ఏం లేదులే అనేసి ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటంటే తెలియక చేస్తూ ఉంటారు. సో తెలియక మీరు చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఒకవేళ మీకు వీక్గా ఉందా ఎలా ఉంది అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్కాన్ అనేది చేస్తారనమాట. సో మీకు పీరియడ్ మిస్ అయిన వెంటనే ఈ స్కాన్ అనేది ఉంటుంది. సో ఈ స్కాన్ అనేది చేయకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట. ఈ స్కాన్ చేయకపోతే బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ గ్రోత్కి తగ్గట్టుగా అంటే మనకి వీక్స్కి తగ్గట్టుగా గ్రోత్ ఉందా లేదా, లేకపోతే మనకి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇలా ఇచ్చి మనకి గ్రోత్ని బాగా పెంచుతారు. బేబీ గ్రోత్ పెరిగేలాగా ఈ ఫస్ట్ మంత్లోనే ఎక్కువగా ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత ఎన్టీ స్కాన్ టైం వరకు మీరు మళ్ళీ చెకప్కి రావాలన్నమాట. మంత్లీ చెకప్కి వెళ్తూ ఉండాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఎవరైతే ఆగిపోతారో వాళ్ళకి తొందరగా ఏదైనా మిస్టేక్ అయ్యి ఒకవేళ బేబీ వీక్గా ఉంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ హెవీగా బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ అయిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఈ మిస్టేక్స్ అనేవి అస్సలు చేయొద్దు. అండ్ కింద కూర్చోవడం లాంటివి కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. సో మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ కేర్ అనేది చెప్తూ ఉంటారనమాట. సో కింద కూర్చోవడము అండ్ బరువులు మోయడము, దాని తర్వాత టైంకి ట్యాబ్లెట్స్ అనేవి అసలు మీరు చెకప్కే వెళ్ళరు కదా, ట్యాబ్లెట్స్ అనేవి ఉండవు అండ్ ఇంజెక్షన్స్ ఉండవు. సో ఆ టైంలో టీకా ఉంటుంది, అది వేయించుకోరు. సో ఈ మిస్టేక్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా చూపించుకుంటారు, సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు హాస్పిటల్కి వెళ్ళరనమాట. సో 5-6 మంత్స్ దాకా కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఒక ఎన్టీ స్కాన్కి లేకపోతే టిఫా స్కాన్కి ముందు కూడా ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదో హాస్పిటల్లో చూపించుకొని అంటే రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డిఫరెంట్గా మీరు ఎక్కడుంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళడము అలా చేస్తూ ఉంటారు. సో అక్కడ స్కాన్స్ ఫెసిలిటీ లేకపోతే ఆ టైంకి స్కాన్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో టైంకి డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మంత్లో 15 డేస్కి ఒకసారి కలవాలి. ఫస్ట్ 3 మంత్స్ వరకు కూడా 15 డేస్కి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత 3rd మంత్ నుంచి 9 మంత్స్ 8 మంత్స్ దాకా కూడా 1 మంత్లీ వన్స్ వెళ్ళొస్తూ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ని కలుస్తూ ఉండాలి. అండ్ 9 మంత్స్లో 15 డేస్కి లేదా వీక్లీ వన్స్ కూడా డాక్టర్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఏదైనా ఊరు వెళ్ళేది ఉంటే కూడా మేము ఇన్ని రోజులు వెళ్తున్నాము అని వెళ్ళడానికి ముందు కూడా డాక్టర్ని కలిసి వెళ్తే ఏమేమి ఉన్నాయి, ట్రీట్మెంట్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ స్కాన్ టైంకి రండి లేదా ఈ మెడిసిన్ ఈ టైంకి వేసుకోండి అనేసి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి చేయకూడదు అనేసి ఈరోజు ఈ టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ మిస్టేక్ అనేది మీరు అస్సలు చేయకండి. సో దీనివల్ల బేబీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ అందరికీ అర్థమవుతుందనేసి ఈరోజు ఈ టాపిక్ అనేది షేర్ చేస్తున్నాను. సో చాలామంది చేసే మిస్టేక్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అవి చేయకుండా ఉండండి. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.